బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గ్రూప్ లో ఒక చార్ట్ పెట్టినారు వెంకటేశ్వర్లు గారు, అది మీరు ప్రింట్ తీసుకోండి అని చెప్పేసి చెప్పింటిమి. అందరూ తీసుకుంటారు, లేకపోయినా ఇక్కడ మనం ఎగ్జిబిట్ చేస్తాం దాన్ని. కానీ మీ దగ్గర ఉంటే ఇవి చిన్న అక్షరాలు కదా, కంప్యూటర్లో మీకు సరి కనపడతాయో లేదో, అందరు నా మాదిరే ప్రాబ్లం కదా, ఏజ్ ప్రాబ్లము, కాబట్టి ప్రింట్ తీసుకుంటే మీకు బాగా కనపడుతుంది అనే ఉద్దేశంతో చెప్పడం అయింది. ఇప్పుడు కంప్యూటర్లో మీకు కనపడుతుంది చూడండి. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తాం ఆ చార్ట్. ఇది చార్ట్. ఇప్పుడు మనము డిస్కస్ చేయాల్సినటువంటి ఇదేమిటి అంటే, ఈ చార్ట్ ఈ జాతకుడు ఫారిన్ వెళ్ళి వచ్చాడు, చిన్నతనంలోనే ఫారిన్ పోయి వచ్చినాడు. ఫారిన్ పోవడానికి ఏమి రూల్స్ చెప్తున్నాయి మన కస్పల్ ఇంటర్లింక్స్ లో, తర్వాత ఏ దశ ఏ భుక్తి అంతరా సూక్ష్మ అవి వెరిఫై చేద్దాం. ఇఫ్ టైం పర్మిట్స్ let us learn transit also today, if time permits us. కాబట్టి మనము ఈ జాతకుడు, మీరు కొంచెం నోట్ చేసుకోండి నేను చెప్పేటివి. ఈ జాతకుడు 15/12/2011 కర్నూలులో బయలుదేరి ఫారిన్ అంటే సౌత్ ఆఫ్రికాకు వెళ్ళాడు. 15/12/2011. అక్కడ ఈ జాతకుని తల్లి యొక్క సోదరుడు అక్కడ ఉంటే వాళ్ళు ఇన్వైట్ చేసినారు, వెళ్ళిపోయినారంటే చూసి రావడానికి. అక్కడ చిన్నతనంలోనే, చిన్న అబ్బాయి అప్పుడు. అది పరిస్థితి. అంటే ఎప్పుడు ఏ దశ ఏ భుక్తిలో పోయినాడో అనేది మనము చూడాలంటే ఇక్కడ మీకు ఒక సులభం, ఈ గడియారం గుర్తుంది చూడండి, అది ట్రాన్సిట్. అది ఆ ట్రాన్సిట్ చార్ట్ అక్కడ చేసి ఇక్కడ డేట్ మీకు ఇచ్చినామే. ఇప్పుడు ఏ దశ ఏ భుక్తిలో పోయి వచ్చినాడని ఇక్కడ వస్తుంది. 15/12/2011 11:30 టైం ఏదో ఊక రఫ్లీగా వేసుకో, ఏం కుంపలే మనకు. ఇక్కడ చూడండి, ఇదిగో అదే 15/12/2011 జూపిటర్ వీనస్ రాలేదు, తప్పు వచ్చింది. డేట్ 15/12/2011. అది పైలైన్ సార్, పైలైన్ సార్. 15/12/2011 పైన పైలైన్ మీరు పంపించారు ఇక్కడ. 15/12 గురు శని శుక్ర గురు సార్. మీరు క్లిక్ చేయడము ఇక్కడ 17వ తారీఖు దగ్గర క్లిక్ చేయాలి సార్. ఇక్కడ వచ్చేసింది లేండి. మీరు 20వ తారీఖు ఇది కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్. జూపిటర్ సాటర్న్ వీనస్ జూపిటర్ గురునే సార్ లాస్ట్. జూపిటర్ సాటర్న్ వీనస్, జూపిటర్ సాటర్న్ వీనస్, అగైన్ జూపిటర్. కరెక్ట్. ఇది నోట్ చేసుకోవాలి మీరు. అక్కడ కూడా రావాలండి, అక్కడ కూడా రావాలి, ఇదే రావాలి. ఎందుకంటే మనకు చెప్తాను,
ఇక్కడ టైం ఏది వేసినానో అది నాకు అప్పుడు గుర్తులేదు. టైం గుర్తులేదు. సరేలే, ఇది రాత్రి వేస్తే అప్పుడు వస్తుందేమో. ఫారెన్ ట్రావెల్ కాబట్టి సాయంత్రం టైం వేయాలండి సాధారణ. వచ్చింది చూడండి, ఇదే కదా. టేల్ అయిందా దానికి చూడబ్బా, మళ్ళా నేను అయింది. తర్వాత ఇప్పుడు మీరు దశాభుక్తి అవి రాసుకున్నారా? జూపిటర్, సాటర్న్, వీనస్, జూపిటర్ అవి రాసుకోండి. దశాభుక్తి అంతా DBASP అని అలా గుర్తు పెట్టుకోండి ఒక పక్కకు. ఇక్కడ ఇది ట్రాన్సిట్ ఇప్పుడు అవసరం లేదు. ట్రాన్సిట్ ఇప్పుడే మనమే అవసరం లేదు, ఇది అయిపోయి ముందు. ట్రాన్సిట్ తర్వాత చూస్తాం, ఇది అయిపోయి. ఇప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ పోయినాడు అంటే ఏ దశ ఏ భుక్తిలో పోయినాడు అనేది మనకి ఇక్కడ తెలిసింది. జూపిటర్ దశ, జూపిటర్ భుక్తి, సాటర్న్ అంతర, వీనస్ సూక్ష్మలో జూపిటర్ యొక్క ప్రాణాలో వెళ్ళాడు అని. సరే, ఇక్కడ మనకు ఫారిన్ వెళ్ళాలంటే ఏం రూల్స్ చెప్తున్నాయి అంటే కస్పల్ ఇంటర్లింక్స్ లో ప్రతిదీ అసెండెంట్ కస్ప్ సబ్సబ్ ను చూడాలి మనం. అసెండెంట్ కస్ప్ సబ్సబ్ ఏమి మీరు కొంచెం ఇది రాసుకోండి, ఒక 2 లైన్లు అంతే. అసెండెంట్ కస్ప్ సబ్సబ్ లార్డ్ ఆరో మార్క్ పెట్టుకోండి, ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్. అసెండెంట్ కస్ప్ సబ్సబ్ లార్డ్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్, అంటే సబ్ లెవెల్లో స్టార్ 12 డాష్ పెట్టుకొని 3 or 9 or P. 3 or 9 or P. P అంటే పర్పస్ ఆఫ్ జర్నీ, అది సబ్ లెవెల్లో 3 or 9 or P అనేది సబ్ లెవెల్లో రాసుకోండి. మళ్ళా డాష్ పెట్టి పక్కన సబ్ లెవెల్లో 3 or 9 or P. సబ్ లెవెల్లో 3 or 9 or P are favorable houses to 12th and P. అది ఫైనల్ కన్ఫర్మేషన్ లో 3 or 9 or P ఓఆర్ రాసుకొని ఆర్ ఫేవరబుల్ హౌసెస్ టు 12P 12 and P. అలాగే అసెండెంట్ కస్ప్ సబ్సబ్ కింద అసెండెంట్ కస్ప్ సబ్సబ్ మళ్ళీ అసెండెంట్ కస్ప్ సబ్సబ్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ P. స్టార్ లెవెల్లో P రాసుకోండి. తర్వాత సబ్ లెవెల్లో 12 రాయండి. సబ్ లెవెల్లో రిపీట్ చేయండి సార్ ఒక్కసారి సార్. అసిస్టెంట్ సబ్ లార్డ్ అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ P. అది P అనేది స్టార్ లెవెల్లో పర్పస్ ఆఫ్ జర్నీ అని. P అనేది పర్పస్ ఆఫ్ జర్నీ. తర్వాత సబ్ లెవెల్లో 12 రాసుకోండి. తర్వాత ఫైనల్ కన్ఫర్మేషన్ లో డిక్టో పెట్టుకోండి 5A. తర్వాత అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ 11. Easy ascendant cusp sub lord is in the star of 11. And in the star of in the sub of 12P 12-P. తెలుగులో చెప్పండి సార్. సబ్ లెవెల్లో అవే 5A. రాయడం మేలేమో వీళ్ళకు. నెక్స్ట్ ఇంకా 2 లైన్లు తెలుగులో చెప్పండి సార్ ఒకసారి. చెప్తాను. అసెండెంట్ మొదట చెప్పండి సార్. టైప్ చేయడం మేలు. ఇది కనిపిస్తున్నాడు మీకు కనపడుతుందా ఇది స్క్రీన్? కనిపిస్తుందండి. Are you able to see the screen? Yes sir.
ascendant SSL L is in the star of అంటే ఇది పెట్టు అట్లా కాదు. తెలుగులో చెప్పండి సార్. చెప్తాను సార్, ముందు ఇది రాసుకున్నాక చెప్తాము. ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ఇప్పుడు నేను మళ్ళా కన్ఫ్యూజ్ అవుతా కదా, ఇది ముందు రాసుకోండి. ఇక్కడ 3 or 9 or 12 కదా. P తర్వాత 3 or 9 or P or favorable houses with FERENCE to 12 and P అది. తర్వాత కింద సేమ్ అదే డూ పెడదాం, అసెండెంట్ అనకుండా. ఇంకా ఇక్కడ ఏమి మళ్ళా పి తర్వాత 12 దాంట్లో మళ్ళీ ఫైనల్ కన్ఫర్మేషన్ లో డూ అంటే సరే ఇంకా యాద రాస్తావు పొదుకులు. మళ్ళీ ఇక్కడ ఇక్కడ 11 బ్లూ ఇది ఒకటి. రెండోది మళ్ళా 12th SSL is in the star of 12th SSL is in the star of 3 or 9 or P 3 or 9 or P. ఇక్కడ 12 పెట్టి మళ్ళీ అక్కడ డూ కింద మళ్ళా 12th SSL is in the star of P కదా. P dash 3 or 9 or 12. స్పేస్ కొట్టు. ఇక్కడ సరిపా. ఇంకా లాస్ట్ది PSSL is in the star of 12 3 or 9 or P in the star of do. Word out and go to substitute. మూడు ఇది దీనికి పీకే అడిగిన స్పేస్ అది ఇట్లా జరుపు. అది కూడా అట్లా జరిపితే సరిపోతుంది.
సార్ ఇప్పుడు రాసుకున్నారు కదా చూడండి. ఇప్పుడు తెలుగులో చెప్తాను చూడండి సార్. మీరు అడిగితే కదా అసెండెంట్ చెప్పండి సార్. ascendant subsublord is in the star of 12 and in the sub of 3 or 9 or P అంటే పర్పస్ ఆఫ్ జర్నీ. విదేశాలకు వెళ్ళటానికి గల కారణము పర్పస్. ఏ నిమిత్తమై పోతున్నాడు, ఎందుకోసం పోతున్నాడు, చదవడానికి పోతున్నాడా, చూడడానికి పోతున్నాడా, విహారయాత్రకా, లేకపోతే మెడికల్ చెకప్ కోసం పోతున్నాడా, ఉద్యోగం కోసం పోతున్నాడా, అట్లా కారణాలు ఉంటాయి కదా. అది పి, పర్పస్ ఆఫ్ జర్నీ. మీకు గుర్తు పి అని పెట్టుకోండి. అట్లనే ఫైనల్ కన్ఫర్మేషన్ లో 3 or 9 ఆర్ ఫేవరబుల్, 3 or 9 ఆర్ పి ఆర్ ఫేవరబుల్ హౌసెస్ విత్ రెఫరెన్స్ టు 12 అండ్ పి. ఈ అండ్ పి కూడా అక్కడదే. సార్ తెలుగులో మేము అర్థం చేసుకుని చెప్తాం చూడండి సార్. హలో లగ్నం యొక్క సబ్సబ్లాడు తానున్న నక్షత్రాధిపతి ద్వారా 12 గాని 3 గాని 9 గాని పి చూపించాలా, సిగ్నిఫై చేయాలా రాసుకోండి. మీకు అదే సార్, అదే కదా అని అడుగుతున్నాం సార్. ఉదాహరణ జాతకం చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. అదేం పెద్ద సంగతి కాదాడా. ఇది ఏంటంటే ఒకసారి 2 సార్లు మీరు చూడండి తెలుస్తుంది. అసెండెంట్ సబ్సబ్లార్డ్ 12 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి 3 or 9 or పి కమిట్మెంట్ లో ఉండి ఫైనల్ కన్ఫర్మేషన్ లో 3 or 9 or పి ఆర్ ఫేవరబుల్ హౌసెస్ విత్ రెఫరెన్స్ టు 12 అండ్ పి. అలాగే అసెండెంట్ సబ్సబ్లార్డ్ దాని కిందనే పి లో ఉండి, ఇన్వాల్వ్మెంట్ లో పి ఉండి, కమిట్మెంట్ లో 12 ఉండి, మళ్ళా అసెండెంట్ సబ్సబ్లార్డ్ 11 ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది డిజైర్. ఇది కేవలము ఈ లాస్ట్ పాయింట్ నేచురల్ చార్ట్ కు వాడం. మనము ప్రశ్న శాస్త్రానికి వాడతాం. అయినా నేచురల్ చార్ట్ కూడా తీసుకున్నా తప్పు లేదు. ఎందుకంటే వాడు పోవాలి కదా, ఫారెన్ పోవడానికి మన కోరిక నెరవేరాలి కదా. కాబట్టి తప్పేం లేదు మనం తీసుకున్నా కూడా. ఇక్కడ ఈ అసెండెంట్ సబ్సబ్లార్డ్ 11 ను సూచించి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లో ఉండి, కమిట్మెంట్ లో 12 అండ్ పి ఉండి, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 16 మాత్రమే ఉంటే కూడా వాడు విదేశాలకు వెళ్తాడు. అలాగే 12th కస్ప్ సబ్లార్డ్ చెక్ చేయాలి. 12th కస్ప్ సబ్లార్డ్ 12 ఇన్వాల్వ్మెంట్ లో ఉండి, కమిట్మెంట్ లో 3 or 9 or పి. దీంట్లో ఫైనల్ కన్ఫర్మేషన్ లో సేమ్ యాజ్ అబౌవ్. మళ్ళా రెండోది 12th కస్ప్ సబ్లార్డ్ ఇక్కడ 12 బదులు పి, పర్పస్ ఆఫ్ జర్నీ. అంటే ఏమి, విహారయాత్రకు పోయినాడు అనుకో 5, అంటే చూడడానికి అక్కడ ప్లేసెస్ చూడడానికి పోయినాడు అనుకో 5. ఇప్పుడు మెడికల్ పర్పస్ పోయినాడు, ఇది ఉద్యోగ రీత్యా పోయినాడు 10 అట్లా. లేదా ఇంకా ఏమైనా సర్వీస్ పర్పస్ పోయినాడు 6, రోగంతో పోయినాడు జబ్బుతో, అది అట్లా 16 అవన్నీ వస్తాయి. ఇక్కడ 3, 9, 12 ఇక్కడ పైదాని మాదిరే. ఇంకా ఫైనల్ గా పి అంటే పర్పస్ ఆఫ్ జర్నీ. ఇప్పుడు ఏది ఈ జాతకుడు దీంట్లో పోయినదేమి, విదేశాలకు పోయినాడు. ఎందుకు పోయినాడు, వాళ్ళ మేనమామ ఇన్వైట్ చేసింటే పోయినాడు. అంటే ఏమి చూడడానికి అక్కడ. అప్పుడు వాడు పోయినప్పుడు ఎంత మహా అంటే 8th class 7th class చదువుతుంటాడు అంతే అప్పుడు. కాబట్టి ఆ పర్పస్ ఆఫ్ జర్నీ అనేది 5th కస్ప్ సబ్సబ్లార్డ్ ఇక్కడ పి మన ఈ చార్ట్ లో వస్తుంది. 12th లో ఇన్వాల్వ్మెంట్ ఉండి 3 or 9 or పి లో ఉండి, ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ ఉంటే సరిపోతుంది. ఇది మీరు రాసుకోండి. ఇక తర్వాత ఈ చార్ట్ లోకి వద్దాం. ఇప్పుడు చెప్తాను చార్ట్. ఇక్కడ చూడండి, ఇంకా చార్ట్ లోకి రండి. ఇదిగో 12th కస్ప్ సబ్సబ్లార్డ్ ఎవరు, కేతువు. అదేనా 12th కస్ప్ సబ్సబ్లార్డ్ అసెండెంట్ తీసుకోవాలి ముందు. ఫస్ట్ అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ 1 ఇది సాటర్న్ అయినాడు. అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ సాటర్న్. 11th కస్ప్ సబ్సబ్లార్డ్ కూడా సాటర్నే. పర్పస్ ఆఫ్ 5th అంటే ప్లెజర్ ట్రిప్ అంటారు. 5th ప్లెజర్ ట్రిప్. కాబట్టి 1, 5, 11 3
కస్ప్ సబ్లార్డ్ మీరు అక్కడ రాసుకోండి 1, 5, 11 SSL ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. మీరు రాయండి 1, 5, 11 SSL ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. ఇక్కడ చూడండి మనకు ఫారిన్ పోవడానికి ఏమేమి హౌసెస్ 3, 9, 12, 11 ఒకటి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్, పర్పస్ ఆఫ్ జర్నీ 5 ఇవి ఉన్నాయా లేదా చూసుకోవాలి. 3 అనేది షార్ట్ జర్నీ అంటే నేటివ్ ప్లేస్ వదిలిపెట్టి పోవడాన్ని సూచిస్తుంది 3. 9 అనేది లాంగ్ జర్నీ. 5 అనేది పర్పస్ ఆఫ్ జర్నీ. ఈ జాతకుడు ఈ చార్ట్ లో మనం పరిశీలిస్తుండేది ప్లెజర్ ట్రిప్ కోసం పోయినాడు 5. తర్వాత 12 అనేది న్యూ సరౌండింగ్స్ అంటే విదేశం. ఇప్పుడు అన్ని వచ్చేసి చూడండి ఇక్కడ 3 ఉంది, 9 ఉంది, 12 ఉంది, మన 5 ప్లెజర్ ట్రిప్, తర్వాత 11 ఉంది. మీరు రాసుకోండి 1, 5, 11 సబ్సబ్లార్డ్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్ కాడ 3, 5, 9, 11, 12 రాసుకోండి. తర్వాత డాష్ పెట్టి ఎవరు సభలో ఉన్నాడు? సాటర్న్ సభలో ఉన్నాడు. సాటర్న్ సభలో ఇక్కడ చూడండి 5, 9, 11 5, 9, 11 తర్వాత ఎవరు సభలో ఉన్నాడు? సాటర్న్ జూపిటర్ సభలో ఉన్నాడు. ఇక్కడ కావలసిన హౌసెస్ మనకేమి 3 ఉంది, 5 ఉంది, 9 ఉంది, 12 ఉంది. 3, 5, 9, 12 ఇలా చూడాలి చార్ట్. మనకు రూల్స్ ఏం చెప్తున్నాయి? మనకు రూలు అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్, ప్లెజర్ ట్రిప్ సబ్సబ్లార్డ్ 5th, 11th కస్ప్ సబ్సబ్లార్డ్ కూడా ఒకే ప్లానెట్ అయినందుకు మనకు మేలైంది ఇక్కడ రాసుకోవడానికి. 1, 5, 11 SSL ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. ఏం చెప్తున్నాడు వీనస్? 3, 5, 9, 11, 12 ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్. 5, 9, 11 ఇన్ ది అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 3, 5, 9, 12 అంటే మనకు కావాల్సినవి ఆల్మోస్ట్ ఆల్ అన్ని లెవెల్స్ లో కవర్ అయిపోయింది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకొక రూల్ ఏమి మనము చెప్పినది చూడయా? నెక్స్ట్ రూల్ చెప్పు. 12వ కస్ప్ సబ్సబ్లార్డ్. 12వ కస్ప్ సబ్సబ్లార్డ్ ఎవరు? ఇక్కడ కేతువు. ఈ కేతువు 12 లో ఇన్వాల్వ్మెంట్ లో ఉండాలి. ఇన్వాల్వ్మెంట్ ఇదిగో 12 ఉన్నది. ఇన్వాల్వ్మెంట్ లో 12 ఉంది. ఓకే, తర్వాత మళ్ళా సబ్ లెవెల్లో 3 or 9 or P 3 ఉంది. P ఉంది చూడండి 5. 3 P ఉంది 5. 3 and 5 రాసుకోండి. కేతు 12th కస్ప్ సబ్సబ్లార్డ్ కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్ కాడ 3, 5, 12 రాసుకోండి. ముందు 12 ఉన్నాడు కదా. తర్వాత సబ్లో ఎవరున్నారు? 3 or 9 or P. 3 ఉంది, P ఉంది. తర్వాత మళ్ళా బుధుడు సబ్లో ఇక్కడ 3 ఉంది, 5 ఉంది, 11 ఉంది. ఇప్పుడు మొత్తం అన్ని చూడండి. కేతు ఏం చెప్తున్నాడు? కేతు 12th కస్ప్ సబ్సబ్లార్డ్ 3 ఉంది, 9 ఉంది, 11 ఉంది, 12 ఉంది, 5 ఉంది. మనకు కావాల్సిన హౌసెస్ అన్ని వచ్చినాయి. ఇక్కడ బుధుడు 3 ఉంది, 5 ఉంది, 11 ఉంది. ఇక్కడ మళ్ళా బుధుడేనా మార్సా? బుధుడు మెర్కురీ. 3 ఉంది, 5 ఉంది, 11 ఉంది. ఇలా చెక్ చేసుకోవాలి. అంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ హౌసెస్ అన్ని వచ్చినాయి. అక్కడ వాళ్ళు చెప్పేది 12 ఒకటే కాకుండా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 12 ఉంటే చాలు. ఇన్వాల్వ్మెంట్ లో 12 తో పాటు ఇవి కూడా మనకు కావాల్సిన రిక్వైర్డ్ హౌసెస్ ఎన్ని ఉంటే అంత బలం కదా మనకు. కాబట్టి మనము చెక్ చేసుకోవాలి, రాసుకోవాలా వరుసగా ఉండేటివి. అలాగే ఈ 12th కస్ప్ సబ్సబ్లార్డ్ ఇక్కడ 5 కూడా ఉంది చూడండి. రెండో రూల్ 12th కస్ప్ సబ్సబ్లార్డ్ ఇన్వాల్వ్మెంట్ లో 5 చెప్పినాం. పి ఉంది, అన్ని సరిపోయింది. ఇక పి అంటే
పర్పస్ ఆఫ్ జర్నీ ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? ఇక్కడ పైన రాసుకున్నాం మనం, సాటర్న్. సరిపోయింది, చెక్ చేసినాం అప్పుడు. అర్థమైంది అనుకుంటా సార్. హలో సార్ సార్ అర్థమైంది సార్. ఇప్పుడు అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్, ఫిఫ్త్ కస్ప్ సబ్ లార్డ్ అంటే పర్పస్. ఫిఫ్త్ విహారయాత్రకు పోయినాడు అంటే అక్కడ చూడడానికి, అక్కడ విజిటింగ్ పర్పస్ లేకపోతే ప్లెజర్ ట్రిప్ అని మనం అంటాం కదా, అలా. 11th కస్ప్ సబ్ లార్డ్ కూడా అతనే అయినాడు. అందుకు 1, 5, 11 యొక్క సబ్ లార్డ్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. అక్కడ మీరు ఏం రాసుకోవాలా? 2 ఉంది, 5 ఉంది, 9 ఉంది, 11 ఉంది, 12 ఉంది. ఇవి ఏంటివి? 3 అంటే లీవింగ్ ది నేటివ్ ప్లేస్. తర్వాత షార్ట్ జర్నీ అంటే ఏమి? కొన్ని షార్ట్ జర్నీ కూడా తెలుపుతుంది. తర్వాత 9 అనేది లాంగ్ జర్నీ, 12 అనేది న్యూ సరౌండింగ్స్ విదేశాలను తెలుపుతుంది, 5 అనేది ప్లెజెంట్ ట్రిప్, 11 అనేది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది డిజైర్. అంటే అన్ని ఆల్మోస్ట్ మనకు కావాల్సిన హౌసెస్ అన్ని కవర్ అయినాయి ఇక్కడ. తర్వాత అదే సాటర్న్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్ 5 ఉంది, 9 ఉంది, 11 ఉంది. అదే జూపిటర్ సబ్ లో ఉన్నాడు అంటే ఫైనల్ కన్ఫర్మేషన్ లో జూపిటర్ 5, 9, 3, 5, 9, 12 అయిపోయింది. ఇది మళ్ళా 12th కస్ప్ సబ్ లార్డ్ ఇక్కడ కేతువు. ఆ కేతువు కూడా సన్ యొక్క స్టార్ లో ఉన్నాడు. కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. సన్ చూడండి 3 ఉంది, 5 ఉంది, పర్పస్ 5 పర్పస్ ఆఫ్ జర్నీ, ప్లెజర్ ట్రిప్ 5, తర్వాత 9, 12. మీరు ఈ హోరరీ పుస్తకంలో కుల్లార్ సార్ రాసిన హోరరీ పుస్తకంలో 426 పేజీ ఏమో అనుకుంటా, ఐ థింక్ అది ఫారెన్ ట్రిప్ పోయినప్పుడు 5th కు ప్లెజర్ ట్రిప్ అనే బాగా క్లియర్ గా రాసినాడు ఆయన. అదే పదం వాడుకున్నాడు, 5th ప్లెజర్ ట్రిప్ అని. తర్వాత ఇక్కడ చూడండి మళ్ళా మెర్క్యూరీ యొక్క స్టార్ లో సబ్ లో 5 ఉంది, 11 ఉంది, 3 ఉంది, 3, 5, 11. అలాగే సబ్ లో కూడా 3, 5, 11. కాబట్టి ఆల్ కండిషన్స్ ఆర్ జస్టిఫైడ్, ఫుల్ఫిల్డ్. ఆల్ కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ హియర్. తరువాత మనం ఏం చేయాలి ఇంకా నెక్స్ట్? ఇప్పుడు విదేశాలకు పోడా ఈ జాతకుడు అంటే మనకు రూల్స్ రాసుకోవాలి. రూల్స్ కొన్నాళ్ళు మీరు దగ్గర పెట్టుకోవాలి, మర్చిపోతాం కొత్తగా కదా. ఒక కాగితంలోనో రాసుకొని మీరు ఎదురుగా పెట్టుకొని టేబుల్ పెట్టుకొని ఎదురుగా చేయాల. అంటే ఏమి? అసెండెంట్ కస్ప్ సబ్ లార్డ్ ఇవన్నీ ఉంటే కనుక 3, 9, 12 అవన్నీ చూపిస్తే కనుక పోతాడు. అసెండెంట్ 12th కస్ప్ సబ్ లార్డ్, ప్రైమరీ కస్ప్ సబ్ లార్డ్. ప్రైమరీ కస్ప్ అంటే 12th, ప్రైమరీ కస్ప్ 12th. పి అనేది పర్పస్ ఆఫ్ జర్నీ. ఏ పర్పస్ కోసం పోతాడో ఆ సబ్ లార్డ్ ను పట్టుకోవాలి. ఇవన్నీ సాటిస్ఫై అయినాయి ఇప్పుడు మనకు. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి మనము అంటే దశాభుక్తి, అంతరా, సూక్ష్మ, ప్రాణ అవి చెక్ చేయాలి. అవి ఎట్లా? మనము ఇంతకుముందు రాసుకున్నాం మనం, ఏ దశాభుక్తిలో పోయినాడు అని చెప్పేసి రాసినాం. 15, 11, 2000 ఏదో డేట్ చెప్పినాం కదా. 15, 11, 2011లో ఈ వెంట సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు. అప్పుడు ఏం దశ ఉంది అనేది మనం రాసుకున్నాం. దశాలార్డ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు దశాలార్డ్ ను చెక్ చేయాలి. దశాలార్డ్ మీరు రాసుకోండి. దశాలార్డ్ అంటే DL పెట్టుకోండి, దశాలార్డ్ అని. దశాలార్డ్ ఫుల్ స్టాప్ పక్కనే జూపిటర్ రాసుకొని, జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్. వీనస్ కాడ ఏం రాసుకుంటారు సిగ్నిఫికేషన్స్? 3, 5, 9, 11, 12. తర్వాత పక్కన ఇన్ ది సబ్ ఆఫ్, ఎవరు సభలో ఉన్నాడు? రాహు యొక్క సభలో ఉన్నాడు. రాహు 5, 9, 11. తర్వాత వీనస్ యొక్క సభలో ఉన్నాడు. అంటే ఫైనల్ కన్ఫర్మేషన్ లో వీనస్ ఏం చెప్తున్నాడు? వీనస్ 3, 5, 11, 12. వచ్చేసినాయి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇంచుమించు కవర్ అయినట్లే. దశాలార్డ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని కవర్ అయినట్లే. కానీ దశాలార్డ్ ఇంత నీట్ గా చూపించినాడు. కానీ కొన్ని సందర్భాలలో చూపియాడు. న్యూట్రల్ అయితే కూడా చాలు. దశాలార్డ్ గురించి మీరు పెద్ద బాధపడాల్సిన పనిలే. న్యూట్రల్ అయితే కూడా చాలు. వాడు న్యూట్రల్ అంటే ఏమి? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. తర్వాత భుక్తి లార్డ్ ఎవరు?
భుక్తి లార్డ్ ఎవరయ్యా? జూపిటర్ భుక్తి లార్డ్. ఇప్పుడు దశాలార్డ్ జూపిటర్, భుక్తి లార్డ్ వీనస్. జూపిటర్ సార్ జూపిటర్ సార్. భక్తి లార్డ్ జూపిటర్. జూపిటర్ సాటర్న్ వీనస్. జూపిటరేనా? అవునండి. అంటే అప్పుడు జూపిటర్ ఇదే సేమ్, మనం రాసుకోవాల్సిన పనిలే. అక్కడ రాసేటప్పుడు మీరు దశాలార్డ్ భుక్తి లార్డ్ అంటే సరిపోవు రెండు. ఇంకా ఎవరైనా ఉన్నాడా? జూపిటర్ అటో దశాలార్డ్ జూపిటరు, భుక్తి లార్డ్ జూపిటరే, సూక్ష్మ లార్డ్ కూడా జూపిటరే. ప్రాణాలార్డ్ లాస్ట్. అంటే మూడింటికి అతనే వచ్చినాడు. మీరు అక్కడనే రాసుకోవచ్చు డిఎల్ కమా ఇంకోరెవరు భుక్తి లార్డ్ బిఎల్ అండ్ పిఎల్ జూపిటర్. అట్లా అంటే మూడు ఒకేసారి వచ్చినాడు కాబట్టి ఇంక మళ్ళా రాసుకోవాల్సిన పనిలే, మనకు శ్రమ తగ్గుతుంది. నెక్స్ట్ సాటర్న్ ఎవరు ఆయనేమో అంతరాలార్డ్ అంతరాలార్డ్. దశా భుక్తి అయిపోయింది. అంతరాలార్డ్ సాటర్న్. ఆ సాటర్న్ చూడండి ఇక్కడ, అంతరాలార్డ్ సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్, రాసుకోండి. ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్, ఆరో మార్క్ పెట్టి ఇది చేసుకోండి. వీనస్ యొక్క స్టార్ లో ఉన్నాడు. ఏమి 3, 5, 9, 11, 12. చూడు ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ వచ్చా. 3 వచ్చా, 5 వచ్చా, 9 వచ్చా, 11, 12. తర్వాత ఇన్ ది సబ్ ఆఫ్, ఎవరు సబ్ లో ఉన్నాడు? సాటర్న్ యొక్క సబ్ లో ఉన్నాడు. సాటర్న్ సబ్ ఇక్కడ 5, 9, 11. 5, 9, 11. తర్వాత ఎవరి సబ్ లో ఉన్నాడు? ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఎవరిదో? 3, 5, 7, 3, 5, 9, 12. 3, 5, 9, 12 అన్ని హౌసెస్ వచ్చినాయి చూడండి. అంటే ఏమి? దశా భుక్తి అంతర, తర్వాత సూక్ష్మ వీనస్. ఇప్పుడు సూక్ష్మ వీనస్ ఎస్ఎల్, సూక్ష్మ లార్డ్ ఎస్ఎల్, సూక్ష్మ లార్డ్ వీనస్. ఈ వీనస్ సూక్ష్మ లార్డ్ ఎస్ఎల్ వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ. ఎస్ఎల్ వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఏం చెప్తున్నాడు రాసుకోండి. 3, 5, 11. 9 కూడా 9 కూడా ఉంది, రైట్. 3, 5, 9, 11. తర్వాత ఎవరు సభలో ఉన్నాడు? వీనస్ యొక్క సభలో ఉన్నాడు. వీనస్ సబ్ 3, 5, 9, 11, 12. 3, 5, 11, 12. అలాగే కేతు యొక్క సభలో ఉన్నాడు. 3, 5, 9, 11, 12. ఆల్మోస్ట్ ఆల్ హౌసెస్ ఆర్ కవర్డ్. అంటే దశా భుక్తి అంతరా సూక్ష్మ అన్ని హౌసెస్ ను కవర్ చేశారు. ఓకేనా? ఇలా చెక్ చేయాలి. అంటే ఏ దశ మనకు ఫలానా డేట్ నా పొద్దు పోయినాడు అని ఇస్తాడు వాళ్ళు జాతకుడు. మనము ఆ బర్త్ డేటా కలెక్ట్ చేసుకునేటప్పుడు విదేశాలకు పోయినాడు మా వాడు అంటానని చెప్తే ఎప్పుడు పోయినాడు ఆ డేట్ రాసుకొని మనం ఇట్లా చెక్ చేసుకోవాలా. దశ భుక్తి అంతరా సూక్ష్మ అవన్నీ రాసుకోవాలా. రాసుకొని మనం చెక్ చేసుకుంటే పనికి వస్తుంది అది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు విదేశాలకు వెళ్ళటానికి రూల్స్ చెప్పుకున్నాము. రూల్స్ అవి కొంచెం మీకు ఈరోజు కొత్త కాబట్టి, ఫస్ట్ క్లాస్ కాబట్టి అంత తొందరగా నోటికి రావు. రోజు చూస్తూ ఉండండి, అదే అలవాటు అవుతుంది. రోజు ఒకసారి చూస్తూ ఉండండి ఆ రూల్స్ ను, అవే అలవాటు అవుతాయి. తర్వాత ఏ దశ ఏ భుక్తి ఏ అంతా సూక్ష్మ డిబిఏఎస్పిని చెక్ చేసినాం. ఇప్పుడు అలా చెక్ చేయండి. తర్వాత ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం మర్చిపోయినా. ఇప్పుడు జూపిటర్ దశాలార్డ్ జూపిటర్ కదా, భుక్తి లార్డ్ కంపల్సరీగా దాన్ని ఏమంటారు ప్రైమరీ కస్పుకు కనెక్ట్ అయి ఉండాలి. చూడండి, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడే కానీ మ్యారేజ్ విషయం కానీ ఇంకోటి కానీ సామాన్యంగా 100కి 99 పాయింట్స్ దశాలార్డ్ అనేటువంటి వాడు స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్. హీ షుడ్ బి ఎ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అని ఎప్పుడో చెప్పినాం మనం. ప్రతిదానికంతే, ఒక డెత్ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో భుక్తి లార్డ్ దశాలార్డ్ న్యూట్రల్ ఉంటే చాలు. భుక్తి లార్డ్ షుడ్ బి ఎ స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్. అంటే జనరల్ గా మీకు ఒక గుడ్డి గుర్తు చెప్తా చూడండి. ఏమిటంటే మీరు కావాలంటే మీరు చార్ట్లు చెక్ చేయండి.
భుక్తి లార్డ్ అనేటువంటి వాడు ఈ ఈ సైన్ లార్డ్, ఈ స్టార్ లార్డ్ లోన, తర్వాత ఈ సబ్ లార్డ్ లోన, ఈ సబ్ లార్డ్ లో, అంటే ఈ దీనిలలో కోరూలర్స్ గా యాన్నో ఒక సాట్ ఉంటాడు. వాడు 99 భాగాలు ఉంటాడు. ఏదో ఇక మిస్ అయితే చెప్పలేం, 99 భాగాలు ఉంటాడు. ఇప్పుడు చూడండి, మీకు దీంట్లో ఈ భుక్తి ఎవరు? జూపిటరే. జూపిటర్ చూడండి 12th లో ఉన్నాడు చూడండి, ప్రైమరీ హౌస్. తర్వాత 9 లో ఉన్నాడు, తర్వాత 3 లో ఉన్నాడు, 5 లో ఉన్నాడు. అట్లా ప్రైమరీ హౌస్ లో ముఖ్యంగా మనం గమనించాలా. అంటే మీ వివాహానికైతే 7 లో ఉండాలా, ఉద్యోగానికైతే 10 ఖచ్చితంగా ఉంటాయి. ఏదో ఇక ఎప్పుడో తప్పిదారిపోయే చెప్పేది. స్ట్రాంగ్ సిగ్నిఫికెంట్ అయితే చాలండి, ఎట్లా ఒకట్లా. స్ట్రాంగ్ సిగ్నిఫికెంట్ ఎట్లా కావాలనేది మీకు ఇంతకుముందే చెప్పినాను. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ మీకు ఈరోజు అది ట్రాన్సిట్ కూడా చెప్పుకుందామా మీరు? ఓకేనా? రెడీ. ఒక 20 minutes or 15 minutes పడుతుంది, అంతే, ఎక్కువ లేదులేండి. మీరు ఇవి అర్థమైనాయి కాబట్టి అది ఈజీ, అదేం పెద్ద సంగతి కాదు. అది ట్రాన్సిట్ ఇప్పుడు ఇదేనా? మళ్ళా వేరే వచ్చాయి కదా, జూపిటర్ అయినా అప్పుడు వచ్చినది సేమ్ ఇవేనా మనం చేసినది? జూపిటర్ సాటర్న్ వీనస్ ఇదే చార్ట్ కదా? అవునండి, సేమ్ చార్ట్. సాటర్న్ ఈడనా? అది ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఇది ట్రాన్సిట్ చార్ట్. ట్రాన్సిట్ అనేది ఎట్లా చూస్తారు అంటే, ఈ ట్రాన్సిట్ చార్ట్ లో చూడాలా. ఇక్కడ మనము ముందు దశాభుక్తి, అంతర, సూక్ష్మ ఈ 5ని చెక్ చేసే విధానం చెప్తాను. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, చెప్తాను ఇవి. ఎందుకంటే ఇప్పుడు దశ ఎవరు? దీంట్లో జూపిటర్ కదా, జూపిటర్. రాసుకోండి. ట్రాన్సిట్ అని హెడ్డింగ్ పెట్టి కింద రాసుకోండి. దశాలార్డ్ జూపిటర్, కింద లైన్, దశాలార్డ్ జూపిటర్ ఈజ్ ట్రాన్సిటింగ్ ఇన్ ఏరీస్ సైన్. దశాలార్డ్ జూపిటర్ ఈజ్ ట్రాన్సిటింగ్ ఇన్ ఏరీస్ సైన్. అంటే బ్రాకెట్ లో ఏరీస్ సైన్ అంటే ఎవరు? రాశి లార్డ్ ఎవరైతాడు? రాష్ట్రాధిపతి మార్స్. మార్స్ ఎవరి స్టార్ లో సంచరిస్తున్నాడు చూడండి. అట్ ద టైమ్ ఆఫ్ రెక్టిఫికేషన్ అంటే ఈ జాతకుడు విదేశాలకు వెళ్ళినప్పుడు ట్రాన్సిట్ చెక్ చేయాలి. అంటే జూపిటర్ దశానాథుడు ఏరిస్ సైన్ లో ఉన్నాడు. ఏరిస్ సైన్ కి అధిపతి మార్స్. తర్వాత స్టార్ లార్డ్ ఎవరి స్టార్ లో ఉన్నాడు? కేతు యొక్క స్టార్ లో ఉన్నాడు. మార్స్ డాష్ కేతు రాసుకోండి. తర్వాత డాష్ రాహు రాసుకోండి. సబ్ లో డాష్ సబ్ ఎవరు? జూపిటర్, మార్స్, కేతు, రాహు, మెర్క్యూరీ. కొంచెం జాగ్రత్త రాసుకోండి, ఎందుకంటే అక్షరాలు చిన్నగా ఉన్నాయి. ఈ ఎంఏలు ఎంఈలు రెండు ఒకటే అగుపడుతుంటాయి, మనల్ని పంపముస్తాయి. కొంచెం నిదానంగా రాసుకోండి. Jupiter is transiting at the time of fructification of an event. Jupiter is transiting in Aries sign. ఎక్కడ? మార్స్ స్టార్ లార్డ్, రాశి లార్డ్, స్టార్ లార్డ్ కేతువు, రాహు సబ్ లార్డ్, వీడు సబ్ లార్డ్. ఇది పాయింట్. ఇది ఒక్కటి తెలుసుకోండి మీరు. ఇది ఒక్కటి రాసుకోండి, మిగతా చెప్తా కింద. ఇప్పుడు మీరేం చేయాలా? ఈ జూపిటర్ అనేటువంటి వాడు మార్స్ యొక్క సైన్ లో తిరుగుతున్నాడు, మార్స్ యొక్క సైన్ లో సంచరిస్తున్నాడు. అప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ ఈవెంట్ ఫ్రక్టిఫై అయినప్పుడు జూపిటరు మార్స్ యొక్క సైన్ లో తిరుగుతున్నాడు. ఇప్పుడు మళ్ళా వెంటనే ఆ మార్స్ ను మీరేం చేయాలంటే ఇది క్లోజ్ చేసుకొని ఇక్కడ రండి. ఈ మార్స్ అనేటువంటి వాడు ఇక్కడ మనకు కావలసినవి మార్స్ కింద రాసుకోండి. ఇన్ ది నాటల్ చార్ట్ అంటే బర్త్ చార్ట్ అని, నాటల్ చార్ట్ అంటే in the natal chart, Mars is in the star of Venus.
3, 5, 9, 11, 12. In the sub of Mercury, 3, 5, 11. 9/11. 9 ఎక్కడుంది? లేదు, చూడు మెర్క్యూరీ. మార్స్ చూడండి, మీరు ఎవరు చూస్తున్నారో ఈ Mercury. సార్ అక్కడ మెర్క్యూరీకి పొజిషనల్ స్టేటస్ లేదు, వేసుకోకూడదు. 3, 5, 11. తర్వాత సబ్ శాటర్న్ యొక్క సబ్ లో ఉన్నాడు. 5, 9, 11 రాసుకున్నారా? ఓకే సార్. ఇది అంటే ఏమి, ఆ అబ్బాయి విదేశాలకు పోయినప్పుడు జూపిటర్ ఎక్కడ ఉన్నాడు, ట్రాన్సిట్ ఏ రాశిలో సంచరిస్తున్నాడు అంటే మార్స్ యొక్క రాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఆ రాశినాథుని ఇక్కడ చెక్ చేసుకున్నారు. అంటే ఆ 3, 9, 11, 12 అవి జరిగినాయి లేదా, విదేశాలకు పోయేటువంటి హౌసెస్ చూపించినాడా లేదా, ఇక్కడ సిగ్నిఫై చేయాలి. అవి వాడు ఆ మార్స్ అనేటువంటి వాడు ఇక్కడ సిగ్నిఫై చేసినాడు కదా. ఆర్ యూ సాటిస్ఫైడ్? ఓకే సార్. Yes, ఓకే sir. ఓకే సార్, అర్థమైంది కదా. బ్రహ్మాండంగా. తర్వాత నోటిఫికేషన్స్ కూడా ఓకే. ఎవరు? స్టార్ లార్డ్ కేతు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, స్టార్ లార్డ్ కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. స్టార్ లార్డ్ కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. 3, 5, 9, 11, 12. In the sub of Mercury, 3, 5, 11. రాసుకోండి. నేను గబగబ చెప్తే వాళ్ళు రాసుకోవద్దు. మీరు రాసుకోండి, నిదానంగా రాసుకోండి, ఉంటాను. ఇప్పుడు స్టార్ లార్డ్ కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. 3, 5, 9, 11, 12. And in the sub of Mercury, 3, 5, 11. And in the sub of Mercury, 3, 5, 11. ఇది ఏమైంది? స్టార్ లార్డ్ను రాసుకున్నారు. తర్వాత నెక్స్ట్ సబ్ లార్డ్ ఎవరయ్యా? సబ్ లార్డ్ రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్. మూడో పాయింట్ కదా, సబ్ లార్డ్ రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ అని రాసుకొని సాటర్న్ చూడండి. 3, 5, 9, 11, 12. ఓకే. అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ సాటర్న్. ఇక్కడ మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పిన, అంటే ఇక్కడేమి, ఈ స్టార్ లార్డ్ సబ్ లార్డ్ రెండు ఒకే ప్లానెట్ అయినప్పుడు బంచింగ్ థియరీ అప్లై చేయాలి మనము. బంచింగ్ థియరీ అంటే ఈ రెండింటిని క్లబ్ చేసి ఈ శాటర్న్ యొక్క ఫలితాలు ఒక్కసారి రాసుకుంటే చాలన్నమాట. ఇంకా అప్పుడేమి, ఇక్కడ ఈ ప్లేస్ లో ఎవరు వస్తారు? శాటర్న్ బదులు జూపిటర్ వస్తాడు. ఇక్కడ పక్క ఉన్నటువంటి సబ్ లార్డ్ వస్తే సబ్ లార్డ్ గా వ్యవహరిస్తాడు. సబ్ లో కూడా జూపిటరే ఉంటాడు. అది బంచింగ్ థియరీ. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, చెప్పినామా? అవునండి, చెప్పారు. గుర్తు లేదేమో మీకు, ఒకసారి రివైజ్ చేయండి మళ్ళా. క్లబ్బింగ్ చేయాలి అంటే ఏం లేదండి, బంచింగ్ థియరీ అని పేర్లను చూసి మీరు మోసపోవాల్సిన పనిలే. మనము మొదటగా అర్థం చేసుకుందాం. మనము అంటే ఏదేని ఒక గ్రహము స్టార్ లార్డ్ లో గాని సబ్ లార్డ్ లో గాని ఒకే ప్లానెట్ సూచించినట్లయితే దాన్ని క్లబ్ చేయాలి. అంటే ఒక చోట ఇక్కడ స్టార్ లెవెల్లో రాసుకుంటే చాలు. ఇది ఇక్కడ దీన్ని తీసేయాల. శని బదులు జూపిటర్ని ఇక్కడ తెచ్చుకోవాలా. అప్పుడేమి, ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్ అనండి. ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్ 3, 5, 9, 12. అండ్ ఇన్ ది సబ్ ఆఫ్ జూపిటర్ ఫైనల్ కన్ఫర్మేషన్ లో అతనే. ఒకవేళ మీరు రాసుకోకపోయినా ఇవే రాసుకున్నా అవే వస్తాయి కాబట్టి ఏం పర్వాలే. కానీ పద్ధతి, ఎందుకంటే క్లబ్ చేసే విధానము, కొందరు క్లబ్ కరే అంటారు వాళ్ళు, నార్థన్ వాళ్ళు క్లబ్ కరే అంటారు గబగ్గిన ఇట్లాంటి వచ్చినప్పుడు. మనము బంచింగ్ థియరీ అనేది పుస్తకంలో రాయబడింది, అదే మాటనే మనం వాడుతున్నాం, బంచింగ్ థియరీ.
బంచింగ్ థియరీ అంటే ఏం లేదు సార్, ఏదేని ఒక గ్రహము స్టార్ లార్డు సబ్ లార్డు ఒకే ప్లానెట్ అయినప్పుడు ఒక్కని తీసుకొని ఇన్వాల్వ్మెంట్ లో ఆ సిగ్నిఫికేషన్స్ పెట్టుకొని పక్కన ఉన్నటువంటి సబ్ లార్డ్ ప్లేస్ లో అదే సబ్ లార్డ్ ప్లేస్ లో అదే గ్రహం ఉంటాడు, జూపిటరే, అంతే, ఏం తేడా లేదు. దీని బంచింగ్ థియరీ అంటారు చూడు. అయిపోయిందా? ఇది ఎన్నైనాయి? 3 అయినాయా? మొత్తం 4 కావాలా? రాశి లార్డు, SSBL మెర్క్యూరీ, రాశి లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు, సబ్ లార్డు, 4 అయిపోయినాయా? SSBL కాలేదు సార్. మెర్క్యూరీ చెప్పాలా ఇప్పుడు? ఇప్పుడు ఏమని చెప్పినాం మనము? రాహు ఎవరు? సబ్లాడ్ అయిందండి. సబ్ లార్డ్ రాహుల్ గురించి మాట్లాడినాం. నెక్స్ట్ సబ్ లార్డ్ ఎవరండి? మెర్క్యూరీ. మెర్క్యూరీ ఇన్ ద స్టార్ ఆఫ్ సాటర్న్. మెర్క్యూరీ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్ 5-9-11. In the sub of Jupiter. In the sub of Jupiter 3-5-9-12. Okay, 7 అక్షరాలు. And in the sub of Sun 3-7. ఇక్కడ చూడు, చూడండి ఇక్కడ చూడు, ఒకటే వచ్చినాడు, 3 ఒకటే. అట్లా ఇప్పుడు ఏమి? ఇప్పుడు అన్నోడు వచ్చాయి కదా, మళ్ళీ ఈడ ఒకటే వచ్చినాడు. ఎట్లా సార్? ఏం పర్వాలేదు, మనకు ఒక్కడుంటే చాలు అనమ్మా, ఒక్కడున్న చాలు. ఒకవేళ ఇక్కడ ఒక్కడు లేకుండా పోయినాడుకో, 3-9-12 5 ఏమి లేకుండా పోయి ఫేవరబుల్ హౌసెస్ అంటే ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో ఏం హౌసెస్ ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో మీరు 5 కు చూసుకున్నారనుకో, 5 కు నెగేషన్ కాకుండా 5 కు ఫేవరబుల్ హౌసెస్ ఏమున్నాయో అక్కడ ఇక్కడ దీంట్లో కనబడితే కూడా మనము తీసుకోవచ్చు. ఎప్పుడే కానీ గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఇక్కడ స్టార్ లోనా సబ్ లోనా ఉండి స్ట్రాంగ్ గా ఇక్కడ సిగ్నిఫై చేసిన తర్వాత ఫైనల్లో ఏది లేదనుకో, మనకు కావాల్సిన రాలే, 3-9-12 రాలేదు, లేదు 3-9-3-5-9-11 రాలేదు, రానప్పుడు కూడా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 5 ఉంది. 5 కు నెగేషన్, ఇది 5 కు ఫేవరబుల్ హౌసెస్ ఇక్కడ వచ్చినా ఓకే. 5 కు ఫేవరబుల్ హౌసెస్ ఏమి మీరు చూడాలి. నా దగ్గర టేబుల్ లేదు, నేను పెట్టుకోలే ఈరోజు. 5 కు చూడు, ఉందా దగ్గర ఏమన్నా? అతను గుప్తా పెట్టిండే చూడు, గుప్తా CMK గుప్తా అని అతను పంపించాడు మీకు. 5 కు ఫేవరబుల్ హౌసెస్ ఏమి? 5-7-9-1-3. మళ్ళా 5-7-9-1-3 ఉంది చూడు, 7 ఉంది. అలాగే 9 కు ఫేవరబుల్ హౌసెస్ ఏమి? 9-11-1-5-7. 7 ఉంది ఈడ. అలాగే 11 ఉంది కదా, 11 కు ఫేవరబుల్ హౌసెస్ ఏమి? 11-1-3-7-9. వచ్చేసినాయి, 7 వచ్చింది. వచ్చింది అంటే ఏమి? ఒకవేళ ఇక్కడ మీకు 3-9-12 కనపడకపోతే కూడా ఇక్కడ ఫేవరబుల్ హౌసెస్ వస్తే చాలన్నమాట. అంటే ఇక్కడ మళ్ళీ ఫేవరబుల్ ఇక్కడ హౌసెస్ వచ్చి ఇంకొక కండిషన్ ఉన్నది. ఏమిటిది అంటే అన్ని ఒకే రోజు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, అయినా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలా. మళ్ళా అనుకుందాం రోజు మనం ఇట్లా వచ్చినప్పుడు, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాను నేను చెప్పడం, ఇది ఇంపార్టెంట్, రేపు పొద్దున జడ్జ్ చేయడానికి మీకు కావాల్సింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు 5 కు ఇన్వాల్వ్మెంట్ లో ఫేవరబుల్ హౌసెస్ ఇక్కడ వచ్చినాయి, కానీ 5 కు నెగేషన్ 4 ఉంది, అది పనికి రాదు. నెగేషన్ అనేది చూపించకూడదు ఇలా. ఇప్పుడు 9 కు నెగేషన్ లేదు, అలాగే 11 కు నెగేషన్ 10 ఉంది, అంటే అట్లా రాకూడదు. ఈడ 11 ఇక్కడ మనకేమి 3 ఉంది, తర్వాత 7 ఉంది, కాబట్టి ఓకే, మనకి ఈ విషయంలో భయం లేదు. అర్థమైందా మాక్సిమం నెగటివ్స్ వస్తే కష్టం సార్? మాక్సిమం నెగటివ్స్ వస్తే డేంజర్. నెక్స్ట్ వస్తున్నాయి కదండి. ఏమండి? చెప్పండి, ఏం మీకు అర్థం కాకపోతే చెప్పండి ఇప్పుడే. నెగేషన్ 2 హౌసెస్ చూపిస్తున్నాయి కదా, పాజిటివ్ కూడా 5 కు 4 వస్తుంది. అరే 5 కు నెగేషన్ ఏమండి? 4 కదా. అదే 4 చూపిస్తుంది అంటున్నాను. మళ్ళా అట్లా ఉన్నప్పుడు పనికి రాదు అని చెప్తున్నా. అప్పుడు వేరే తీసుకోవాలా. మనకు 9 కు నెగేషన్ 8 లేదు కాబట్టి 9 కు ఫేవరబుల్ హౌసెస్ ఏమున్నాయో అవి తీసుకోవచ్చు మనము. ఓకే అండి. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి అది అయిపోయిన దశాలాడు ఒకటే ఇప్పుడు మీరు విశ్లేషణ చేసినారు. ట్రాన్సిట్ నెక్స్ట్ ఎవరు? దశాలాడు మీరు పొరపాటు జూపిటర్ దశాలాడు 3 చూడండి, ఇంకా రాసుకోండి ఆడనే. దశాభుక్తి ప్రాణకి ఇదే సరిపోతుంది. నెక్స్ట్ అంతరాలాడు
ట్రాన్సిట్ చూడాలి. ట్రాన్సిట్ అంతరాలాడు ట్రాన్సిట్ చార్ట్ బా, మళ్ళా ట్రాన్సిట్ చార్ట్ చూడాలా. ఇక్కడ మారినాయా కొంపదీసి చూసుకోవాలి. ఇవి వచ్చినాయి కదా, కరెక్టేనా? ఇవి చూసుకుంటే చాలు మనం. శని వీనస్ అంతరాలాడు ఎవరు? సాటర్న్. రాసుకోండి. అంతరాలార్డ్ సాటర్న్ ఈజ్ ట్రాన్సిటింగ్. అంతరాలార్డ్ సాటర్న్ ఈజ్ ట్రాన్సిటింగ్ ఇన్ ది సైన్ ఆఫ్ లిబ్రా. ఇన్ ది సైన్ ఆఫ్ లిబ్రా. The Lord, Libra Lord Venus dash పెట్టి మార్స్ డాష్ పెట్టి వీనస్ డాష్ పెట్టి సన్. అంటే వరుసగా ఈ సైన్ లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు, సబ్ లార్డ్ అని ఇంకా దాని అర్థం. అది మనం సాటర్న్ కదా చూస్తుండేది. ఎవరు? ఏ లార్డు? అంతరాలార్డ్ సాటర్న్ ఈజ్ ట్రాన్సిటింగ్ ఇన్ ది Libra sign at the time of rectification of an event. Its co-rulers are అని మీరు రాసుకోవచ్చు. ఇట్స్ co-rulers are వీనస్, మార్స్, వీనస్, సన్. అంటే మీరు రాసుకునే విధానం చెప్తున్నా అంతే. ముందు మీకు అర్థమైతే ఏ రకంగానైనా రాయొచ్చులే. తర్వాత సబ్జెక్ట్ అర్థమైందంటే ఎట్లయినా మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు అంతరాలాడు వీనస్ అనేటువంటి వాడు ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఎక్కడున్నాడు? వీనసా? సాటర్న్. సారీ, అంతరాలాడు సాటర్న్. ఆ సాటర్న్ అనేటువంటి వాడు జూపిటర్ లిబ్రా సైన్ లో సంచరిస్తున్నాడు. దాని అధిపతి వీనస్, స్టార్ లార్డ్ మార్స్, వీనస్ సబ్లార్డ్, సబ్లార్డ్. ఇది మీరు రాసుకోవాలి. తర్వాత కింద నంబర్ 1 మళ్ళా దాని కిందనే నంబర్ 1 వీనస్, సైన్ లార్డ్ వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్. ఇంకా ఇది క్లోజ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడికి రండి. వీనస్ కదా, సైన్ లార్డ్ వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ. ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ 3, 5, 9, 11. In the sub of Venus 3, 5, 11, 12. 3, 5, 11, 12. And in the sub of Ketu. In the sub of Ketu 3, 5, 9, 11, 12. ఓకేనా? అన్ని వచ్చేసినాయి. అంటే ఏమి? ఇప్పుడు అంతరాలార్డ్ ఎవరు? సాటర్న్ అనేటువంటి వాడు లీబ్రా సైన్ లో సంచరిస్తున్నాడు. ఆ లీబ్రా అధిపతి వీనస్ ను మనం చెక్ చేసినాం. తర్వాత స్టార్ లార్డ్ ఎవరు? వీనస్ పక్కన రాసుకున్నారు చూడు మీరు. మార్స్ రాసుకోండి. రెండో పాయింట్ అతను స్టార్ లార్డ్ మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్ 3, 5, 9, 11, 12. In the sub of Mercury 3, 5, 11. 3, 5, 11. And in the sub of Saturn 5, 9, 11. ఓకే. అంటే ఏమి? ఇప్పుడు రాశి లార్డ్ అయిపోయినాడు, స్టార్ లార్డ్ను చెక్ చేసినారు. తర్వాత సబ్ లార్డ్ ఎవరండి? సబ్ లార్డ్ వీనస్ ఆల్రెడీ డిస్కస్డ్. రాసుకోండి మీరు. సబ్ లార్డ్ ఆల్రెడీ డిస్కస్డ్. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. నెక్స్ట్ ఎవరు? సబ్ లార్డ్ సన్ కదా. సన్ పైన సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు 5, 3, 5, 9, 11, 12. Sun is in the star of Ketu 3, 5, 9, 11, 12. And in the sub of Rahu 5, 9,
11 and in the sub of 5, 9, 11. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావాకండి, ఇది బంచింగ్ థియరీ కిందికి రాదు. అయిపోయింది లాస్ట్ లేదా వచ్చింది కాబట్టి నేను బంచింగ్ థియరీ స్టార్ లార్డ్ సబ్ లార్డ్ ఒకే ప్లానెట్ అయినప్పుడే తీసుకోవాలి. ఇక్కడ సబ్ లార్డ్ రాహు, సబ్ లార్డ్ కూడా రాహు ఉన్నాడు. ఏం సార్ ఇక్కడ బంచింగ్ థియరీ అప్లై చేయలేదని అడగాకండి. దయచేసి బాగా గుర్తు పెట్టుకోండి, స్టార్ లార్డ్ సబ్ లార్డ్ విషయంలో మాత్రమే బంచింగ్ థియరీ అనేది స్టార్ లార్డ్ సబ్ లార్డ్ విషయంలో మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ లేదు, ఎందుకంటే పొరపాటు చెప్పాలి మనం. ఓకేనా? ఫోర్ అయిపోయినాయా? అంటే సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్, దశ, భుక్తి, అంతర, అయిపోయింది. సూక్ష్మ లార్డ్. మళ్ళా దానికి పోవాలా మనము యాడికి? ట్రాన్సిట్ లోకి. ట్రాన్సిట్, ఓపెన్ ది ట్రాన్సిట్ చార్ట్. ఓపెన్ ది ట్రాన్సిట్ చార్ట్. క్యాల్కులేట్ చేయడం వల్ల, ఎందుకంటే ఒక్కోసారి పొరపాటు అవుతాం. ఇప్పుడు చెక్ చేసుకోండి. జూపిటర్, సాటర్న్, వీనస్, జూపిటర్ కరెక్టే. ఇక్కడ ఎవరు? ప్లానెట్ వీనస్. వీనస్ ఏ లార్డ్? సాజిటేరియస్ లో వీనస్ వాడు ఎవరు? సూక్ష్మ సార్. సూక్ష్మ లార్డ్, అది ఎస్ఎల్. అది చెప్పాలా, వాళ్ళు రాసుకోవాలి కదా స్టెప్. సూక్ష్మ లార్డ్ వీనస్ ఈజ్ ఇన్ ది గురు. Venus in the sign of Sagittarius. In the sign of Sagittarius. Its co-rulers are Jupiter, Sun, Rahu and sub lord. ఎవరయ్యా మిస్ అయ్యా లైన్? జూపిటర్. ఇదే కదా జూపిటర్. వీనస్, జూపిటర్, సన్, రాహు, జూపిటర్ రాసుకోండి. మీరు పొరపాటు కావాకండి, నేను పొరపాటు మీరు జాగ్రత్త. చాలా చిన్నగా ఉన్నాయి అక్షరాలు, నిదానంగా రాసుకోండి. రాసుకున్నారా? ఎస్ సార్. నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ కింద నంబర్ 1 సైన్ లార్డ్ జూపిటర్ ఈజ్ Sign Lord Jupiter is in the star of Venus. 3, 5, 7, 3, 5, 9, 3, 5, 9, 11, 12. 3, 5, 9, 11, 12. 3, 5, 9, 11, 12. And in the sub of Rahu, 5, 9, 11. And in the sub of Venus, 3, 5, 11. అన్ని వచ్చేసినాయి, ఆల్మోస్ట్ ఆల్ అన్ని చూపించినాయి కాబట్టి దిగులు లేదు. తర్వాత నెక్స్ట్ ఎవరు? స్టార్ లార్డ్ సన్. ఆల్రెడీ డిస్కస్డ్, ఐ థింక్ చేసినాం కదా. ఆల్రెడీ డిస్కస్డ్. సన్ గురించి మనము డిస్కస్ చేసాం, గుర్తుందా? పైన చేసినాం చూడండి, గుర్తు పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ రాహు, సబ్ లార్డ్ రాహు. రాహును చేయలేదనుకుంటా. చేసాం సార్. చేసాం. రాహును చేసాం. లేదు, ఎప్పుడు చేసాం? దశాలార్డ్లో కాదు, ఇక్కడ దశాలార్డ్లో కాదు, ఇక్కడ దీంట్లో చేయాలా? ఓకే సార్. రాసుకోండి, ఎంతసేపు ఒక లైనే కదా. ఓకే. రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్. 3, 5, 9, 11, 12. ఇక్కడ జూపిటర్ తెచ్చిపెట్టుకోవాలా, క్లబ్ చేయడం, బంచింగ్ థియరీ అప్లికేషన్. 3, 5 జూపిటర్. ఈ స్టార్ లెవెల్లో సబ్ లెవెల్లో జూపిటర్ రాసుకొని 3, 5, 9, 12 రాసుకోండి. సబ్ లెవెల్లో కూడా జూపిటరే. 3, 5, 9, 12 అయిపోయా. ఎవరు? రాహును విశ్లేషణ చేసినాం. అన్ని అయిపోయినాయా? 4 వచ్చేసినాయా? జూపిటర్ అన్ని వచ్చేసినాయి. జూపిటర్ సార్ వచ్చింది కదా, అన్ని వచ్చేసినాయి కదా. వచ్చేసింది సార్. నెక్స్ట్ చెప్పండి.
మెసేజ్ చేయండి సార్, మెసేజ్ చేయండి. ఇప్పుడు దశాలాడు తర్వాత భుక్తి లాడు, దశ భుక్తి అంతర సూక్ష్మ ప్రాణ, వీళ్ళ 5 మందిని చెక్ చేసినామా మనము? ఎస్ సార్, 5 మంది చెక్ చేశాను సార్. బాగా గుర్తుంది కదా? బాగా గుర్తుంది సార్. ఒకవేళ ఏదైనా పొరపాటున స్కిప్ చేసింటే గనుక మీరు ఇంటి దగ్గర చేయండి. ఓకే సార్. ఇది మీరు చూసే విధానం. ట్రాన్సిట్ అంటే ఏమి? ఇప్పుడు దశాభుక్తి అంతరానాథులను మీరు ఆడ చూసినాం అంటే ట్రాన్సిట్ లెవెల్లో కూడా చూసేది విధానం నేర్పించినాము. ట్రాన్సిట్ అంటే ఇంతే. తర్వాత ఇంకోటి మెయిన్ గా ఏమిటంటే ట్రాన్సిట్ జూపిటర్ ను చూడాల. జూపిటర్ వచ్చినాడు కదా, మనం చూసినాం కదా. తర్వాత జూపిటర్ అయినాక సన్ అండ్ మూన్, సన్ను చూసినాం. తర్వాత మూన్, ఇంతకుముందు మనం కేపీలో చేసినాం కదా. అవును సార్, అవును సార్. సన్ అండ్ మూన్ అది చెప్తున్నా నేను. అది ముందు చేయాల్సింది. నేను ఏమంటే మళ్ళీ టైం ఉంటుందో లేదో అని ట్రాన్సిట్ అయిపోకూడదాం ఈ రోజు అనే ఉద్దేశంతో నేను జంప్ అయిన దానికి. యాక్చువల్ గా అయితే కనుక జూపిటర్, సన్, మూన్ ఇట్లనే ట్రాన్సిట్ చేయాలి. అంటే జూపిటర్ ఎక్కడ ఆడ ఏ సైన్ లో ఉన్నాడో ఇప్పుడు ఎట్లా చేసినామో అట్లనే అవే ట్రాన్సిట్ రాసుకోవాలి మీరు. ఓకేనా? ఓకే సార్. ఇది చూడండి, ట్రాన్సిట్ అంటే ఏమీ లేదు. అర్థం కానంత వరకు అబ్బబ్బబ్బా ఇదేంది ట్రాన్సిట్, గందరగోళం, చాలా గందరగోళంగా ఉంటుంది. ఆ బుక్ లో ఒక్కొక్క రకంగా రాసింటారు, అవి అర్థం కావు. చాలా ఓపికగా నిదానంగా చదువుకుంటే వస్తుంది, రాదని కాదు. ఇది మీరు చేయాల్సిన పని. ఇట్లాంటిదే ఇదే చాప్టర్ లో మీకు ఇంకొకటి హోంవర్క్ ఇస్తాను, మీరు దాన్ని కూడా చెయ్యండి. హోంవర్క్ ఏం చేస్తారు? హోంవర్క్ చెప్తా. ఇదే చార్ట్ లో, ఎందుకంటే చార్ట్ మళ్ళీ వేరేది ఎందుకు తీసుకోవాలా మీరు కన్ఫ్యూజ్ కాకుండా, ఇదే చార్ట్ లో నేటివ్ జాయిన్స్ హిజ్ ఫస్ట్ జాబ్ ఎప్పుడు, డేట్ కావాలి కదా మీకు, డేట్ చెప్తా. వెరిఫికేషన్. నేటివ్ ఈజ్ అపాయింటెడ్ త్రూ క్యాంపస్ సెలక్షన్స్ in Wipro company as project engineer. He is asked to join for duty on 26/7/2021 exactly 8:30 AM ke report చేయమన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ 8:30 కే రిపోర్ట్ చేశాడు. 26/7/2021 ఇది డ్యూటీ, జాయినింగ్ డ్యూటీ. అంటే ఆ టైంకు, అంటే ఉద్యోగం వచ్చినటువంటి టైం అది. ఆ టయానికి మీరు ఇప్పుడు మనం చేసినట్లా చెయ్యండి. ఇప్పుడు ఫారిన్ ట్రావెల్ చూసినారు కదా, అట్లనే మీరు జాబ్ది నిన్న మనం చేసినాం కదా. ప్రొఫెషన్ గుర్తుందా ఆయనది? సేమ్ అవే రూల్స్ ఈ చాటుకు వస్తాయి చూడండి, బాగా గుర్తు పెట్టుకోండి. మనము గతంలో చర్చించుకున్నాం, లాస్ట్ క్లాస్ లో ప్రొఫెషన్ గురించి చర్చించుకున్నప్పుడు ఏమి థర్డ్ కస్ప్ సబ్లార్డ్ ఏం సూచిస్తే అవి అంటే చెప్పినాం కదా. థర్డ్ కస్ప్ సబ్లార్డ్ 10th సూచించినట్లయితే 10th కస్ప్ సబ్లార్డ్ 3rd సూచించినట్లయితే మనం చెప్పుకున్నాం కదా. అదే రూల్సే దీంట్లో వస్తాయి. అది ప్రొఫెషన్. ఇది ట్రాన్సిట్. తర్వాత ఈ దశాభుక్తి అంతరం అవన్నీ మీరు రాయాలి సొంతంగా మీరు. నెక్స్ట్ ట్రాన్సిట్ ట్రాన్సిట్ కూడా రాయాలి. అంటే ఏమి, ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేసినామో అదే పని చేయండి. ఈవెంట్ మారిందంటే ఇప్పుడు మీకు ఈ రోజు క్లాస్ లో నేను ఏం చెప్పినాను అవే వరుసగా చేయండి సార్. మీరు ఉద్యోగము అదొకటి టాపిక్, ఉద్యోగం చేరినది మీకు టాపిక్, ఉద్యోగం చేరినది ఇచ్చినాం అంతే. ఏం లేదు, నేను ఏం చెప్పినానో అవే స్టెప్ బై స్టెప్ చేసుకుంటారండి. ఇదే నోట్స్ మీరు ముందు పెట్టుకోండి. స్టెప్